లోతల్ అనే పదాన్ని మనం సిమిలర్ సౌండింగ్ వర్డ్ ఏదైతే లోతుగా అనే పదంతో గుర్తుపెట్టుకుంటే లోతల్ సంబంధించి అన్ని సైట్స్ సింపుల్ గా గుర్తుండిపోతుంది. పోర్ట్ టౌన్, సి పోర్ట్ టౌన్ లోతుగా ఉంటుందా? డాక్ యార్డ్, బరియల్ గ్రౌండ్ ఏదైతే బరియల్స్, ట్రిపుల్ బరియల్స్, డబల్ బరియల్స్ ఏవైతే సమాధులు ఏవైతే ఉన్నాయో ఈ సమాధులన్నీ లోతుగా తవ్వుతారు కదా. సో లోతలికి సంబంధించి లోతుగా అని గుర్తుపెట్టుకుంటే ఇలా మన ప్రతిదీ కాపర్ డాగ్ కానీ, చెస్ ప్లేయింగ్ కానీ, మ్యాథమెటిక్ ప్లాంట్ సిటీ కానీ, చెస్ ప్లేయింగ్ అంటే లోతుగా ఆలోచించాలి చెస్ ఆడడానికి, మెథమెటికల్లీ ప్లాంట్ సిటీ మెథమెటికల్లీ అంటే మీరు మ్యాథ్స్ చేయడానికి బాగా లోతుగా ఆలోచిస్తేనే మీకు మ్యాథ్స్ ఎక్కాలు బాగా మైండ్లో ఎక్కుతాయి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? రైల్వేకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ మనం కంటిన్యూ చేసుకుంటున్నాము. అందులో భాగంగా మనకి పాలిటిక్స్ సంబంధించి కంప్లీట్ చేసేసాను. ఈ రోజు మనం చూడబోతుంది హిస్టరీకి సంబంధించి. పాలిటిక్స్ సంబంధించి చూసుకుంటే మీకు 3 నుంచి 4 మార్కులు అడిగే ఆస్కారం కనిపిస్తా ఉంది. కాకపోతే హిస్టరీ గురించి చూసుకుంటే 6 నుంచి 7 మార్కులు మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఒక హిస్టరీ ఈక్వల్ టు 2 నుంచి 3 పాలిటీలు అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే మనకు చూసుకుంటే హిస్టరీలో యాన్షియంట్, మిడివల్, మోడరల్ అని చెప్పి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి, 3 బైఫాబ్రికేషన్స్ ఉంటాయి. కాబట్టి దానికోసం అని చెప్పి మనం హిస్టరీని కొద్దిగా మెల్లిగా ఒక 7 నుంచి 8 వీడియోస్ లో కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని తర్వాత వేదిక్ పీరియడ్ ఏదైతే ఉందో ప్రీ వేదిక్ అండ్ పోస్ట్ వేదిక్ మొత్తం కంప్లీట్ గా చూసుకుందాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివేటప్పుడు మీ అందరికీ తెలిసిందే మన అప్రోచ్ ఎలా ఉంటుందో. మామూలుగా క్వశ్చన్ చదివేసాము, దాని తర్వాత దానికి సంబంధించిన ఆప్షన్ 1, 2, 3, 4 చదివేసుకుని ఆన్సర్ చెప్పేసాము కొద్దిగా టైం ఇచ్చేసి అంటే అలా కాదండి మన అప్రోచ్ ఉండేది. అది కావాలనుకుంటే మీరు పుస్తకం ఓపెన్ చేసుకుని చదివేసుకోవచ్చు. కానీ మీరు వీడియో ఓపెన్ చేసి చూడడానికి వచ్చారు అంటే దాని మీనింగ్ ఏంటంటే దానికి సంబంధించి ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు. మనకి ఎంసీక్యూ చదివేటప్పుడు నార్మల్ గా క్వశ్చన్ చూసాము, ఆప్షన్ పెట్టేసాము అంటే పర్లేదు. పీవైక్యూ చూసేటప్పుడు మాత్రం ఆప్షన్ చదివి, క్వశ్చన్ చదివి, ఆ 4 ఆప్షన్లు చదివి ఈ 4 ఆప్షన్లలో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్, మిగతా ఆప్షన్స్ ఎగ్జామినర్ ఎందుకు పెట్టారు అనేది మనం చూసుకుంటా వెళ్తేనే మనకి ఎగ్జామినర్ మైండ్ సెట్ తెలుస్తూ ఉంటుంది. ఇదంతా మీకు తెలిసిందే. సో పీవైక్యూస్ కి సంబంధించి మనం కంప్లీట్ గా 360 డిగ్రీస్ అప్రోచ్ లో అక్కడక్కడ కావాల్సిన చోట ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కోడింగ్ తో, మెమరీ హింట్స్ మనం నేర్చుకుంటా వెళ్ళిపోతాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ వచ్చేసి మనకి ద కాపర్ బులాకట్స్ డిస్కవర్డ్ ఎట్ అని చెప్పి అడిగారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనకి మేజర్ గా క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఎక్కడ ఏది బయలుపడింది, ఎక్కడ ఏది డిస్కవర్ చేశారు అనే దాని గురించి మనకి ఎక్కువ. మనకి నార్మల్ గా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి. ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏముంటుందంటే డిస్కవరీ గురించి ఉంటుంది. ఏ ఏ వస్తువు బులాకాటు లేదంటే ఏదైనా ఐరన్ డాల్స్ కానీ ఏమన్నా వేరే డిఫరెంట్ ఐరన్ ఇంకా రాలేదనుకోండి ఇందులో. సో ఇలా డిఫరెంట్ ఏదైనా సీల్ కానీ, ఏదైనా నాణ్యం కానీ ఇలాంటి ఏమన్నా ఎక్కడ బయలుపడ్డాయి, డిస్కవర్ కనుగొనబడ్డారు అనే దాని మీద మనకి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రెండో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఈ ఫలానా ప్రదేశము ఎక్కడ ఎవరు కనిపెట్టారు, హరప్పా అనే ప్రదేశాన్ని ఎవరు కనిపెట్టారు, లేదా హరప్పా అనే ప్రదేశాన్ని ఎవరు కనిపెట్టారు అని అడుగుతారు. లేదంటే ఈ హరప్పా సంబంధించి ఒక 4 ప్రదేశాలు ఇచ్చేస్తారు. హరప్పా, మొహెంజోదారో, లోతలు అండ్ ఇంకో పేరు ఇచ్చేస్తారు. ఈ 4 ప్రదేశాల్లో ఏది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ అవును, ఏది కాదు అని చెప్పి ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోండి అంటారు. రైట్. సైట్ గురించి ఒకటి ఉంటుంది, డిస్కవరీ గురించి ఒకటి ఉంటుంది. 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో అడిగే ఆస్కారం ఉంటుంది. ఇయర్స్ అవన్నీ చాలా తక్కువ, రేర్ కేసెస్ అడగరు. ఎందుకంటే ఇయర్స్ అప్ అండ్ డౌన్ మనకు కనిపిస్తూ ఉంటాయి, ఫ్లక్చువేషన్ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల ఇయర్స్ కరెక్ట్ గా ప్రింట్ అయి ఉంటాయి, కొన్ని చోట్ల మనకి ఏం చూసుకుంటే మనకి హరప్పా అనే సైట్స్ 3 సార్లు ఎక్స్కవేట్ చేసిన తర్వాతే దాన్ని హరప్పన్ సైడ్ గా మనకి డిక్లేర్ చేశారు. సో ఫస్ట్ ఇయర్ తీసుకుంటారా, సెకండ్ ఇయర్ తీసుకుంటారా, 3వ ఇయర్ తీసుకుంటారా అంటే ఇక్కడ ప్రస్తుతానికి మనకి 3వ ఇయర్ ని ప్రామాణికంగా తీసుకున్నారు. కొన్ని పుస్తకాల్లో సెకండ్ ఇయర్ ని కూడా ప్రామాణికంగా తీసుకున్నారు. సో అందుకని ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు. కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఎప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో అడిగారు. సో ఇయర్స్ అంత ఇంపార్టెంట్ కాదు, దాని గురించి అంత పట్టించుకోకండి. మేజర్ గా మీరు చూడాల్సింది ఏవైతే 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చెప్పానో అవే చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2021 షిఫ్ట్ 2 లో మనకి క్వశ్చన్ ఇచ్చారని చెప్పి కనిపిస్తా ఉంది. కాపర్ బులాకాట్ ఎక్కడ డిస్కవర్ చేయబడింది, ఎక్కడ బయలుపడింది అని చెప్పి అడిగారు. మొహెంజోదారోలోనా, హరప్పాలోనా, లోతల్లోనా, లేదంటే కాలిబంగన్లోనా? ఈ 4 ఏరియాస్ ఏవైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ ఉన్నాయో అక్కడ ఎక్కడ డిస్కవర్ కాబడింది అని చెప్పి అడుగుతున్నారు. చూసుకుంటే మనకి ఇది వచ్చేసి కాపర్ బులాకాట్స్ వచ్చేసి మనకి హరప్పన్లో డిస్కవర్ చేయబడింది. హరప్పా ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. అయితే ఒక్కసారి మనం హరప్పా గురించి చూసుకుంటే ఏమేమి బయలుపడ్డాయని చూసుకొని అలానే ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా ఒకసారి కోడింగ్తో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాము. నేను ప్రతి సైట్ గురించి మీకు మన యాప్లో క్లియర్గా ఏ సైట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది క్లియర్గా విత్ కోడింగ్ ఇచ్చున్నాను. ఎవరైనా కావాలి అనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా కనిపిస్తూ ఉంది మీకు. దానికి కాల్ చేసి
మీ డౌట్స్ తీసుకొని ప్రశాంతంగా చూసుకోవచ్చు. అయితే చూసుకుంటే కాపర్ బులాకాట్స్ కి సంబంధించి చూసుకుంటే మనకి హరప్పాని సంబంధించి కీవర్డ్ మనం ఏం వాడుకుంటాం అంటే ఏదైతే రిపీట్ డబల్ వర్డ్స్ ఉన్నాయో దాన్ని మనం ఎక్కువగా మనం వాడుకోవడానికి ట్రై చేస్తాము. కాపర్ బులాకాట్ లో మనం చూసుకుంటే డబల్ పి రిపీట్ లో కనిపిస్తూ ఉంటుంది, బులాకాట్ లో కూడా డబల్ ఎల్ మనకి 1/1 రిపీట్ అవుతా కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే పాటరీ ఏదైతే ఉందో పాటరీ కూడా మనకి హరప్పాలో డిస్కవర్ చేయబడింది. పాటరీలో డబల్ టీ మనకి రిపీట్ కనిపిస్తూ ఉంటుంది. మనం జస్ట్ చూసుకోవడమే ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాపర్ అని చెప్పి అడిగారా, కాపర్ లో సంబంధించి మనకు అక్కడ డబల్ వర్డ్స్ ఎక్కడ రిపీట్ అవుతున్నాయో చూసుకుని మనం 80% మనం కరెక్ట్ గా మార్క్ చేసుకొని వచ్చేసే ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు చూసుకుంటే 100% యాక్యురేట్ గా స్పీడ్ గా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, నేను ఇందాక చెప్పిన క్వశ్చన్ గురించి ఎగ్జాంపుల్ చూసుకోండి ఒకసారి. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము, కాపర్ గురించి, కాపర్ బులాకాట్ ఎవరు కనుగొన్నారు అని చెప్పి అనుకున్నాము. కాపర్ డబల్ పి రిపీట్ అవుతా ఉంది, మనం ఆటోమేటిక్ గా హరప్పా దగ్గరికి వెళ్ళిపోతాము. అవునా? మిగతా చోట చూసుకుంటే మనకి మొహంజదారోలో ఎక్కడ రిపీట్ అయిందా, లోతల్లో ఎక్కడ రిపీట్ అయిందా, కాళీబంగంలో ఏమైనా. సో మనం ఒక కోడింగ్ రెడీ చేసాము అంటే దానికి సంబంధించి చాలా ఎక్కువ సర్వే చేసి చాలా అనాలిసిస్ చేసిన తర్వాతే మీ దగ్గరికి వస్తూ ఉంటాయి అవి. అవునా? నెక్స్ట్ చూసుకుంటే మనకి పాటరీకి సంబంధించి చూసుకున్న హరప్పాలోనే మనకు అనుకున్నారు. దాని తర్వాత శాండ్ స్టోన్ స్టాచ్యూస్ ఎస్ఎస్ఎస్ ఏదైతే ఉందో అది కూడా మనకి హరప్పాలోనే మనకు అనుకోవడం జరిగింది. ఏ సీల్ బై కన్నింగ్హామ్ ఏదైతే మనకి ఒక బుల్ ప్లస్ 5 లెటర్స్ సంబంధించి ఒక సీల్ కి సంబంధించి ఒక బుల్, దాని తర్వాత ఒక 5 లెటర్స్ XYZ అని చెప్పి ఒక 5 లెటర్స్ ఉన్న ఒక సీల్ ని మన కన్నింగ్హామ్ గారు ఏం చేశారంటే కనుగొన్నారు. ఇంపార్టెంట్ అండి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కన్నింగ్హామ్ డబల్ ఎన్ మనకు గుర్తుండిపోతుంది. రైట్. నెక్స్ట్ టెరాకోటా టూల్స్ మనకి ఆల్రెడీ నేను ప్రతిసారి చెప్పను, ఇక్కడ రెడ్ కలర్ లో ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవే రిపీటెడ్ వర్డ్స్. సో రిపీటెడ్ వర్డ్స్ పక్క పక్కన ఉన్నాయంటే అది హరప్పాలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రతి చోట పనికొస్తుందా సార్ అంటే 95% ప్రతి చోట ఇదే ఉంటుంది. ఓకే, ఎక్కడైనా ఏదైనా వర్డ్ ఎక్కడైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉందేమో, 95% ఇదే ఉంటుంది. ఆ 5% గురించి వదిలేసేయండి, 95% మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్. చూసుకుంటే మీకు టెరాకోటా టూల్స్ అంటే ఏంటి? మట్టిని కాల్చి తయారు చేస్తారండి. ఇప్పుడు చూసుకుంటే ఇటుకలు ఉన్నాయా, ఇటుకలు ఎలా తయారు చేస్తాం మనం? మట్టిని కాల్చి దాన్ని ఇటుకల ఫామ్ లో తీసుకొని వచ్చేసి మళ్ళీ దాన్ని కాల్చి తయారు చేస్తాం, అవే కదా టెరాకోటా. ఇక్కడ కూడా మనకి హరప్పా నాగరికతలో మనం చూసుకుంటే టెరాకోటా టూల్స్ అనేవి బాగా బయలుపడ్డాయి. అయితే ఈ టెరాకోటా టూల్స్ లో ఏముంటాయి? నాగిల్ కానీ, లేదంటే చిన్న చిన్న పిల్లలు ఆడుకునే టూల్స్ కానీ, లేదంటే ఏమైనా టాయ్స్ కానీ, ప్రతిదీ మనకి టెరాకోటా తయారు చేసింది కనిపిస్తా ఉంది. ఇప్పుడంటే మనం ప్లాస్టిక్, ఐరన్ ఇలాంటివి వాడతాం, కానీ అప్పట్లో మనకి మట్టితోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. దాని తర్వాత చూసుకుంటే మనకి కొఫైన్ బరియల్స్ కూడా మనకి, కొఫైన్ అంటే ఒక బాక్స్ అండి, ఒక బాక్స్. ఇప్పుడు చూసుకుంటే కొన్ని మతాల్లో చనిపోయిన వ్యక్తిని ఒక బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి అతన్ని సమాధి చేస్తూ ఉంటారు. అవునా? సో అలానే మనకి అక్కడ కూడా కొఫైన్ బరియల్స్ మనకి ఎక్కడ కనిపించినాయి అంటే హరప్పాలో మనకి బయలుపడ్డాయి. ఇక్కడ చూసుకుంటే కొఫైన్ బరియల్స్ కొన్ని చోట్ల మనకి చూసుకుంటే డబల్ స్టోరీడ్ బరియల్స్ కానీ, దాని తర్వాత కపుల్ బరియల్స్ కానీ డాగ్ ప్లస్ హ్యూమన్ బరియల్స్ కానీ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో మనకి బయలుపెట్టడం జరిగింది. కాకపోతే హరప్పాలో ఏం బయలుపడ్డాయంటే కొఫైన్ బరియల్స్ అనేవి మనకి కనిపిస్తా ఉన్నాయి, ఎక్స్కవేషన్ చేయడం జరిగింది. కొఫైన్ బరియల్స్ గుర్తుపెట్టుకోవాలి. కీవర్డ్ వచ్చేసి హరప్పా. ఇలానే మీరు ఇలా గుర్తుపెట్టుకుంటేనే లైఫ్ లాంగ్ గుర్తుంటుందండి, లేదంటే మీరు ఎంత కష్టపడుతూ వెళ్ళినా సరే మర్చిపోతారు. ఎగ్జామ్ లో ఎన్ని ఎక్స్కవేషన్స్ జరిగినాయి, వందల వేల ఎక్స్కవేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో డిఫరెంట్, ఒక్కొక్క పుస్తకం చూస్తే ఒక ఎక్స్కవేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇలా కోడింగ్ తో, ఇలా మాస్టర్ టెక్నిక్స్ తో మీరు గుర్తుపెట్టుకుంటేనే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, లేదంటే కష్టపడుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. రైట్. మన ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి మనకి యాప్ లో కోర్సెస్ రన్నింగ్ లో ఉన్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా మనకి స్పెషలైజ్డ్ కోర్సెస్, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా మనకి రన్ అవుతా ఉన్నాయి. మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఇన్ అండ్ అవుట్ మిమ్మల్ని ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా మానిటర్ చేస్తూ, మీరు ఎక్కడ లోపాలు చేస్తున్నారు, ఏ దాంట్లో మీరు ఏ సబ్జెక్ట్ లో ఏ టాపిక్ లో మీరు స్ట్రెంత్ గా ఉన్నారు, ఎక్కడ వీక్నెస్ గా ఉన్నారు, ఇవి చదవాలి ఇవి చదవకూడదు అని చెప్పి ఓవరాల్ డిక్టేషన్ కానీ, లేదంటే ఓవరాల్ గా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం కానీ, ప్రతిదీ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి మెంటర్షిప్ ప్రోగ్రామ్ రన్ అవుతా ఉంది. దానికి సంబంధించి మీరు ఒకసారి యాప్ లో చూడొచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్, యూపీఎస్సీ, ఆల్ ఏపీఎస్సీ, డిజిపిఎస్సీ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు కింద యాప్స్ డిస్క్రిప్షన్ లో ఉంది, అందులో డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ లో వెంటనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రతి అప్డేట్స్ అందులోనే ఉంటాయి. రైట్. మీకు టెలిగ్రామ్ లో ప్రతి అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, డైలీ ఎంసీక్యూ ప్రాక్టీస్ లో అన్ని మన టెలిగ్రామ్ లో కనిపిస్తూ ఉంటాయి. చూసుకుంటే మన బుక్స్ లో మన స్టాండర్డ్ పుస్తకాలు ఇప్పుడు చూసుకుంటే మీరు ఏవైతే బయలుపడ్డాయో, అందులో ఇంపార్టెంట్ ఏవైతే బయలుపడ్డాయో ప్రతిదీ నేను మీకు డిస్కస్ చేశాను. సో అలానే మనకి ఈ స్టాండర్డ్ పుస్తకాల నుంచి మన కంటెంట్ రెడీ అవుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోయాము అంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి
నెక్స్ట్ వచ్చేసి ఈ హరప్పా నాగరికతలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆర్ యూజ్డ్ అని చెప్పి అడిగారు. హరప్పన్ సివిలైజేషన్ లో మనకి ఏ కన్స్ట్రక్షన్ మెటీరియల్ మనకి యూజ్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చూసుకుంటే మనకి ఏ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంటే క్లేతో వాడారా, రెడ్ స్టాండ్ స్టోన్ తో వాడారా, బంట్ బిగ్స్ తో వాడాలా, కాల్చిన ఏవైతే ఇటుకలు ఉన్నాయో దాంతో వాడారా, లేదంటే సన్ డ్రైడ్ ఏదైతే ఎండ కాంతికి ఏదైతే ఉందో దాంతో ఆరబెట్టిన ఏదైతే మెటీరియల్ ఉంటుందో దాంతో వాడారా అని చెప్పి అడుగుతున్నారు. ఇందాక నేను మీకు చెప్పాను టెరాకోటా అని చెప్పి అన్నాను. టెరాకోటా హరప్పా నాగరికతలో మనకి బయటపడిందని చెప్పి అన్నాను. టెరాకోటా అంటే ఏంటి? టెరాకోటా అంటే ఏం లేదంటే మనకి ఏదైతే కాల్చిన ఇటుకలతో తయారు చేసే వస్తువుల్ని లేదా కాల్చిన క్లేతో తయారు చేసిన వస్తువుల్ని మనం ఏమంటాం అంటే టెరాకోటా అంటారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ గురించి అడుగుతున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ అంటే ఇటుకలు కావాలి. ఇటుకలకు సంబంధించి బంట్ బిగ్స్ తో మనకి ఈ హరప్పా నాగరికత తయారవడం జరిగింది అని చెప్పి మనకు అనిపిస్తా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ద గ్రేట్ బాత్ ఫౌండెడ్ మొహంజదారో వాజ్ ఏ హ్యూజ్ అని చెప్పి ఏ టైప్ లో ఏ షేప్ లో ఉంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సర్క్యులర్ షేప్ లోనా, లేదంటే సిలిండర్ షేప్ లోనా, ట్రయాంగిల్ షేప్ లోనా, రెక్టాంగిల్ షేప్ లోనా అడుగుతున్నారు. గ్రేట్ బాత్ మీ అందరికీ తెలిసింది. మనకి ఈ గ్రేట్ బాత్ అంటే ఏంటంటే ఏవైతే వీళ్ళు పుణ్యస్థానాలు, ఇప్పుడు మనం చూసుకుంటే గంగా నదిలో లేదంటే కృష్ణా నదిలో మనకి చూసుకుంటే సంవత్సరానికి ఒకసారో లేదంటే 10 సంవత్సరాలకు ఒకసారో పుష్కరాలు వస్తూ ఉంటాయి, అవునా? సో ఈ పుష్కరాల్లో మనం ఏం చేస్తాం? పుణ్య స్నానాలు చేస్తూ ఉంటాము. అలానే వీళ్ళు కూడా మోహింజుదారో అనే ప్రదేశంలో వీళ్ళు ఏం చేశారంటే గ్రేట్ బాత్ అని చెప్పి ఒక బావిని సృష్టించుకొని అందులో పుణ్య స్నానాలు చేసుకుంటూ వెళ్ళారు, అవునా? సో ఈ పుణ్య స్నానాల గురించి చూసుకున్నారు అనుకుంటే ఇక్కడ ఇలా పుణ్య స్నానాలు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు ఒక బావిని. ఇప్పుడు చూసుకుంటే మనకి కృష్ణానదికి సంబంధించి చూసుకుంటే పుణ్య స్నానాలు చేస్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం అదొక రిజర్వాయర్ గా కూడా మనం డ్యామ్ లో రిజర్వాయర్ గా కూడా వాటర్ ని కూడా స్టోర్ చేసుకుంటూ ఉన్నాము. క్వశ్చన్ కూడా అడిగి ఉన్నారండి ఒకనొక సందర్భంలో. మోహింజదారోలో ఉన్న గ్రేట్ బాత్ ఏదైతే ఉందో, బాత్ అంటే స్నానం చేయటము, ఓకే, ఏదైతే గ్రేట్ బాత్ ఏదైతే ఉందో అది రిజర్వాయర్ గా వాటర్ స్టోర్ చేసుకోవడానికి కూడా వాడేవాళ్ళ అని చెప్పి అడిగారు. లేదండి, ఇందులో వాటర్ స్టోర్ చేయడానికి ఆ థీమ్ లో ఎప్పుడు వాడేవాళ్ళు కాదు. ఆ వాటర్ ని దేనికోసం ఉపయోగించే వాళ్ళు కాదు. స్విమ్మింగ్ చేయడానికి కానీ లేదంటే వాళ్ళు నార్మల్గా టైం స్పెండ్ చేయడానికి కానీ అలా దేనికి వాడేవాళ్ళు కాదు. పుణ్య స్నానం చేయడానికి, గ్రేట్ బాత్ చేయడానికి మనకు వాడుతూ ఉండేవాళ్ళు. ఇది ఏ షేప్ లో ఉండేది అంటే రెక్టాంగులర్ షేప్ లో మనకి సింపుల్ గా ఈ ఇమేజ్ చూడంలోనే మీకు క్లిక్ అయిపోతుంది, అవునా? నెక్స్ట్ చూసుకుంటే గ్రేట్ బాత్ కి సంబంధించి మొహంజదారోలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి వచ్చేస్తుందండి. ఏంటంటే మనకి హరప్పా సిటీ ఫౌండ్ డ్యూరింగ్ ద ఎక్స్కవేషన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అని చెప్పి అడిగారు. ఏ రివర్ తీరాన మనకి ఈ హరప్పా నాగరికత కనిపిస్తూ ఉంది అని చెప్పి జీలం, వ్యాస్, చీనాబ్, రావి అని చెప్పి 4 అడిగారు. ఓకే, సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకి మ్యాప్ పాయింటింగ్ లో ఒకసారి చూసుకున్నాం అనుకుంటే మనకి ఏదైతే రావి నది తీరాన ఇక్కడ చూసుకుంటే మనకి రావి నది కనిపిస్తా ఉంది. ఈ రావి నది తీరాన మనకి ఇదంతా ఇండియా మ్యాప్ అనుకుంటే మనకి రావి నది తీరాన మనకి ఇక్కడ హరప్పన్ నాగరికత మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ రావి నది కానీ, జీలం కానీ, చీనాబ్ కానీ ఈ నదులన్నీ కలిసి ఇక్కడ చూసుకుంటే మనకి ఇండస్ నదిలో కలవబోతున్నాయి. తర్వాత ఇండస్ నదిలో కలిసిన తర్వాత ఓన్లీ ఇండస్ నదిగా ఈ 5 నదులు ఓన్లీ ఇండస్ నదిగా మారుతూ ఉండగా దారిలో వెళ్తూ ఉండగా మనకి దారిలో ఒక చోట మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఒకటి కనిపిస్తుంది, మొహంజదారో. ఎందుకు దీనికి ఈ పేరు పెట్టారు హరప్పా అండ్ మొహంజదారో అని చెప్పి మనకు అడిగితే ఎందుకు ఈ ఏరియా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి హరప్పా అండ్ మొహంజదారో అని చెప్పి ఎందుకు పేరు పెట్టారు అని చెప్పి చూసుకుంటే ఏం లేదంటే ఫస్ట్ బయలుపడ్డ ప్రదేశం ఏందయ్యా అంటే హరప్పా. దాని తర్వాత అతి పెద్ద ప్రదేశం బయలుపడింది ఏదయ్యా అంటే మొహంజదారో. పెద్ద ప్రదేశం బయలుపడటం అంటే ఏంటి? అక్కడ వీళ్ళు నివసించిన చోటు ఏదైతే ఉందో ఆ చోటులో ఎక్కువ రకమైన సామాన్లు కానీ లేదంటే పనిముట్లు కానీ ఎక్కువ రకం బయలుపడటము, లేదంటే చనిపోయిన వస్తువుల మనకి బరియల్స్ కానీ ఇవన్నీ బయలుపడుతూ ఉన్నాయనుకోండి, బయటకు వస్తూ ఉన్నాయనుకోండి. ఎక్కువ శాతం ఇక్కడ చూసుకుంటే ఒక 10 వస్తువులు బయలుపడ్డాయి, మొహంజదారోలో చూసుకుంటే ఒక 15 వస్తువులు బయలుపడ్డాయి. ఇంకా మిగతా చోట లోతలు కానీ దాని తర్వాత వేరే చోట మనం చూసుకుంటే మనకి లోతల్లో కానీ దాని తర్వాత రోజుడీలో కానీ ఇలాంటి చోట్ల మనకి సురుకు తడాలో కానీ ఈ అన్ని చోట్ల మనకి ఒక 5 వస్తువులు 2 వస్తువులు బయటపడ్డాయి ఎగ్జాంపుల్ అనుకుందాము. ఓకే, ఇలా చూసుకుంటే మనకి ఎక్కువ వస్తువులు ఎక్కడ బయలుపడ్డాయంటే మనకి హరప్పా అండ్ మొహంజదారో నాగరికతలోనే మనకి ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. అందుకని ఎక్కడైతే ఎక్కువ బయలుపడ్డాయో దానికోసం అని చెప్పి ఇప్పుడు చూడండి మనకి తెలంగాణ స్టేట్ అంటాము కానీ హైదరాబాద్ గురించి బాగా ఫేమస్ గా మాట్లాడుకుంటూ ఉంటాము. ఒకవేళ
మన ప్రపంచం అంతరించిపోయిన తర్వాత ఎవరైనా కొత్త ప్రపంచం వచ్చి బయలుపడింది అనుకోండి, ఏమన్నా వాళ్ళు ఎక్స్కవేషన్ మొదలు పెట్టారనుకోండి, హైదరాబాద్కి వచ్చేసి ఎక్స్కవేషన్ చేస్తే ఎక్కువ అక్కడ నాగరికత కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జనాలు ఎక్కువ అక్కడ నివసించడం మొదలు పెట్టారు, అక్కడ జనాలు ఉండడం మొదలు పెట్టారు కాబట్టి అక్కడే చాలా సామాన్లు కానీ చాలా పనిముట్లు కానీ అన్ని అక్కడే దొరుకుతూ ఉంటాయి. సో అలానే హరప్పాలో కూడా వీళ్ళందరూ ఈ ఇండియా మొత్తం ఈ ఏరియా మొత్తం మనకి వీళ్ళు ఉండటం జరిగింది. కాకపోతే హరప్పాలో ఎక్కువ ఉండటము, దాని తర్వాత మొహంజోదారోలో ఎక్కువ ఉండటము వీళ్ళకి జరిగింది. సో అందుకని మనం దీన్ని హరప్పా అండ్ మొహంజోదారో నాగరికత అంటాము. సో ఇక్కడ చూసుకుంటే హరప్పా నాగరికత ఎక్కడ బయలుపడింది సార్ అంటే రావి నది తీరాన మనకి బయలుపడింది. అవునా? దాని తర్వాత మొహంజోదారో ఎక్కడ బయలుపడింది సార్ అంటే మన ఇండస్ నది తీరాన మనకి బయలుపడింది అని చెప్పి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ టౌన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లిటరల్లీ మీన్స్ మౌండ్ ఆఫ్ ద డెడ్ అని చెప్పి ఏ ఏరియాని మనం అంటాము అని చెప్పి అంటున్నారు. చూసుకుంటే మెసోపొటోమియానా, మొహంజోదారోనా, లేదంటే బలాకోట, లేదంటే హరప్పానా అని చెప్పి అడుగుతున్నారు. అసలు మౌండ్ ఆఫ్ డెడ్ అంటే ఏంటి? మౌండ్ ఆఫ్ డెడ్ అంటే ఏం లేదండి, మనకి ఏదైతే చనిపోయిన వ్యక్తుల అవశేషాలు లేదంటే వాళ్ళ చనిపోయిన వ్యక్తుల ఏవైతే స్కెల్టన్స్ అవన్నీ ఒక చోట ఎక్కువగా లభిస్తే దాన్ని మౌండ్ ఆఫ్ డెడ్ అంటారు. మౌండ్ అంటే ఒక దిబ్బ. ఓకే, శవాల దిబ్బ అంటూ ఉంటాం కదా, అలానే శవాల దిబ్బ మనకి చూసుకుంటే మనం ఈ పేరు ఏదైతే ఉందో మొహంజోదారో అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరు మీనింగే మనం ఏమంటామంటే చనిపోయిన మనుషుల దిబ్బ అని చెప్పి ఆ పేరు మీనింగే అది వచ్చేస్తుంది. చూడండి, దారో అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఒక దిబ్బ అని, మొహింజో అంటే శవాలు అని. ఓకే రైట్. సో దారో అంటే ఒక దిబ్బ. ఈ దారో అనే పదం మనం చాలా చూస్తూ ఉంటాము ఫ్యూచర్ గా వెళ్ళే కొద్దీ. ఈ మన ఏదైతే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి సైట్స్ ఉన్నాయో ఆ సైట్స్ లో మనకి దారో అనే పదం ఎక్కువ చూస్తూ ఉంటాము. అవునా? అయితే మొహంజోదారో ఏదైతే ఉందో, మొహింజో అంటే చనిపోయిన వ్యక్తులు, చనిపోయిన అవశేషాలు లేదంటే స్కెల్టస్ అని మనకి అర్థం వస్తూ ఉంటుంది. రైట్. మొహంజోదారో అంటే మనకి శవాల దిబ్బ అని చెప్పి అర్థం. దీని ఆన్సర్ ఏమవుతుంది? అర్థమైంది కదా, మొహంజోదారో మౌండ్ ఆఫ్ డెడ్ అని చెప్పి మనం మొహంజోదారో అని అంటూ ఉంటాము. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి మొహంజోదారోకి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తే ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మొహంజోదారోకి సంబంధించి నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మొహంజోదారో అని చెప్పి అంటారు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఏంటి, మౌండ్ ఆఫ్ డెడ్ అని చెప్పి ఇప్పుడే మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకుంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మొహంజోదారో అని చెప్పి అడుగుతున్నారు. అదే మౌండ్ ఆఫ్ డెడ్, ఏదైతే చనిపోయిన వ్యక్తుల దిబ్బ లేదంటే స్కెల్టన్స్ దిబ్బ అని చెప్పి ఏదైతే అనుకున్నామో అదే మౌండ్ ఆఫ్ డెడ్ అంటారు. మొహంజోదారో ఎక్కడ సిచ్యువేట్ అయింది అని చెప్పి అడుగుతున్నారు. కాశ్మీరా, పంజాబా, బలూచిస్తానా, సింధా. మనం ఇందాక మాట్లాడుకున్నాము ఇండస్ నది తీరాన సింధులో మనకి ఈ మొహంజోదారో కనిపిస్తూ ఉంది అని చెప్పి ఇందాక మ్యాప్ పాయింటింగ్ లో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాము. ఈ వీడియోకి సంబంధించి ప్రతిదీ పీడిఎఫ్ ఉంటుందండి, పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, టెన్షన్ లేదు. ప్రశాంత క్వశ్చన్స్ వింటూ వెళ్ళండి, సరిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ టర్మ్డ్ యాజ్ పోర్ట్ టౌన్ అంట. పోర్ట్ టౌన్ ని దేన్ని అంటాము అని చెప్పి అడుగుతున్నారు. లోథల్లా, రాంగాపూర్నా, లేదంటే హరప్పానా, మొహంజోదారోనా అని చెప్పి అంటారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి పోర్ట్ టౌన్ ని లోథల్ అని చెప్పి మనం లోథల్ ని పోర్ట్ టౌన్ గా అంటాము. ఒకసారి చూద్దాం, లోథల్ కి సంబంధించి నేను ప్రతి ఊరి గురించి క్లియర్ గా కోడింగ్ తో గుర్తుపెట్టుకోవడానికి ఇచ్చాను. లోథల్ అనే పదాన్ని మనం సిమిలర్ సౌండింగ్ వర్డ్ ఏదైతే లోతుగా అనే పదంతో గుర్తుపెట్టుకుంటే లోథల్ సంబంధించి అన్ని సైట్స్ సింపుల్ గా గుర్తుండిపోతుంది. పోర్ట్ టౌన్ లోతుగా ఉంటుందా? డాక్ యార్డ్, బరియల్ గ్రౌండ్, ఏదైతే బరియల్స్, ట్రిపుల్ బరియల్స్, డబల్ బరియల్స్, ఏవైతే సమాధులు ఏవైతే ఉన్నాయో ఈ సమాధులన్నీ లోతుగా తవ్వుతారు కదా. సో లోతలికి సంబంధించి లోతుగా అని గుర్తుపెట్టుకుంటే ఇలా మన ప్రతిదీ కాపర్ డాగ్ కానీ, చెస్ ప్లేయింగ్ కానీ, మ్యాథమెటిక్ ప్లాంట్ సిటీ కానీ. చెస్ ప్లేయింగ్ అంటే లోతుగా ఆలోచించాలి చెస్ ఆడడానికి, మ్యాథమెటికల్లీ ప్లాంట్ సిటీ. మ్యాథమెటికల్లీ అంటే మీరు మ్యాథ్స్ చేయడానికి బాగా లోతుగా ఆలోచిస్తేనే మీకు మ్యాథ్స్ ఎక్కాలు బాగా మైండ్లో ఎక్కుతాయి. అవునా? చెస్ ప్లేయింగ్ సిటీ అని చెప్పి ఇలా ప్రతిదీ లోతుగా అనే పదంతో మనం గుర్తుపెట్టుకోగలిగితే మనం సింపుల్ గా గుర్తుండిపోతుంది. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇలా మీరు కోడింగ్ తో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ వెళ్ళారంటేనే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. యాప్ లో డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని యాప్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. రైట్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పి అడుగుతున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఏముంది, మొహంజోదారో మనకి ఐబీసీ సైటే, హరప్పా సైటే, లోథల్ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాము. యూరోక్ ఏదైతే ఉందో అది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ కాదు అని చెప్పి సింపుల్ గా అర్థమైపోతా ఉంది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ధోలావీరా ఏ ఆర్కియాలజికల్ ప్లేస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ పీరియడ్ లో మనకి ధోలావీరా అంటున్నారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి సింపుల్ గా తెలిసిందే ధోలావీరాకు సంబంధించి. అవునా? నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ హ్యాస్ ఎవిడెన్స్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్స్ అంట.
వాటర్ రిజర్వాయర్స్ కి సంబంధించి ఏ సైట్ లో మనకి దీనికి సంబంధించి ధోలావీరకు సంబంధించి నేను ఆల్రెడీ మీకు కోడింగ్ చెప్పాను. ధోలావీరకు సంబంధించి ఓకే, ఇది వాటర్ రిజర్వాయర్స్ ధోలావీరలో ఉన్నాయని చెప్పి మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. కోడింగ్ ఆల్రెడీ యాప్ లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవునా? నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ వాజ్ ఫ్రీక్వెంట్లీ సీన్ ఇన్ ద సీన్స్ ఆఫ్ హరప్పా సివిలైజేషన్. హరప్పాకి సంబంధించి ఇందాక స్టార్టింగ్ క్వశ్చన్ లోనే నేను ఫస్ట్ క్వశ్చన్ లో చెప్పేశాను. కనింగ్హామ్ ఎవరైతే ఉన్నారో కనింగ్హామ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. డబుల్ ఎం రిపీట్ అయింది, డబుల్ పి ఏదైతే హరప్పాకి సంబంధించి ఏదైతే డబుల్ రిపీటెన్సీ గురించి మనం మాట్లాడుకున్నామో కన్నింగ్హామ్ గురించి మాట్లాడుకున్నాం. ఇతను ఒక సీల్ ని బయలుపరిచాడు, డిస్కవర్ చేశాడు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆ సీల్ లో మనం చూసుకుంటే బుల్లు బొమ్మ ప్లస్ ఒక 5 లెటర్స్ బొమ్మలు ఉన్నాయి అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాము. అయితే ఈ క్వశ్చన్ లో దాని ఆన్సర్ కనిపించేస్తా ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ అంట, యానిమల్స్ ఫ్రీక్వెంట్లీ సీన్ ఇన్ ద సీల్స్ అంట. ఈ సీల్స్ హరప్పాకి సంబంధించి ఏవైతే సీల్స్ ఉన్నాయో దాంట్లో ఏ యానిమల్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు. బుల్ యానిమల్ ఉంది అని చెప్పి మనకు సింపుల్ గా ఆ క్వశ్చన్ చదివితే ఆ పాయింట్ చదివితే ఈ పాయింట్ కి ఆన్సర్ సింపుల్ గా అర్థమైపోతుంది. ఆప్షన్ ఏ బుల్ ఆన్సర్ దీనికి సంబంధించి రైట్ అవుతుంది. దీనికి సంబంధించి మీరు చూసుకుంటే నెక్స్ట్ విచ్ సివిలైజేషన్ హ్యాస్ డెవలప్డ్ ఫ్రమ్ 500 BCE బిఫోర్ క్రైస్ట్ అండి. చూసుకుంటే టువర్డ్స్ సౌత్ ఆఫ్ మాల్వా అండ్ ఎంటైర్ ఫుట్ హిల్స్ ఆఫ్ ద గంగా వ్యాలీ. గంగా వ్యాలీ ఫుట్ హిల్స్ లో మనకి ఏ సివిలైజేషన్ కనిపిస్తుంది అంటే మనకు తెలుసు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మనకి ఏవైతే ఈ రావి, చీలం, జీనాబ్ ఏదైతే ఉన్నాయో, చీనాబ్ ఏదైతే ఉందో, జీలం ఏవైతే రివర్స్ ఉన్నాయో ఈ రివర్స్ తీరాన మనకి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకు కనిపిస్తుందని మీ అందరికీ తెలిసిందే. రైట్, సింపుల్ క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్నాయో అక్కడ నేను మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్డ్ అని చెప్పి అడుగుతున్నారు. దేన్ని వర్షిప్ చేసేవాడు? హనుమాన, కాళియ, అయ్యప్పన, పశుపతిన. ఒకసారి చూసుకుంటే హనుమాన్ అంటే మనకు తెలిసిందే హనుమంతుడు, కాళీ దేవత అయ్యప్ప స్వామి, లేదంటే మనకు చూసుకుంటే పశుపతి. పశుపతి అంటే మనకి ఏదైతే ఆవు ఉందో ఆవుని వాళ్ళు దేవుడిగా కొలిచేవాళ్ళ లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చూసుకుంటే మన ఆల్రెడీ సీల్స్ వాళ్ళు సీల్ తయారు చేశారంటే దానికి సంబంధించి సీల్లోనే బుల్ బొమ్మ ఉందంటే వీళ్ళు ఖచ్చితంగా పశుపతిని కొలుచుంటారు అని చెప్పి మనకి కనిపిస్తా ఉంది. దీని ఆన్సర్ పశుపతి అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఏ పర్సన్ వాజ్ వెయిటెడ్. ఇప్పటి వరకు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం వేదిక్ గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేను మీకు కవర్ చేశాను. ఇప్పుడు మనం మన వేదిక్ సివిలైజేషన్ గురించి స్టెప్ ఇన్ అవుదాము. వీడియోని లైక్ చేస్తూ వెళ్ళండి, నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతూ వెళ్తుంది. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తూ వెళ్తే నేను మీకు కామెంట్ సెక్షన్ లో క్విక్ గా రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి సంబంధించి ఆల్రెడీ పీడిఎఫ్ గురించి చెప్పాను, టెలిగ్రామ్ లో అవైలబుల్ గా ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. ఇన్ యాన్షియంట్ టైమ్స్ ఏ పర్సన్ వాజ్ వెయిటెడ్ అగెన్స్ట్ ఏ కమోడిటీ అండ్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ దట్ కమోడిటీ వాజ్ ఆఫర్డ్ యాజ్ డొనేషన్. వాట్ ఈస్ ద ప్రాక్టీస్ కాల్డ్ అని చెప్పి అడిగారు. క్వశ్చన్ పెద్దదిలా కనిపిస్తుంది, కాకపోతే మీరు కొద్దిగా సింపుల్ గా ఆలోచిస్తే చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. పాతకాలంలో ఏ పర్సన్ వాజ్ వెయిటెడ్, ఒక మనిషిని బరువు చూసి దేనికి ఎగనెస్ట్ ఏ కమోడిటీ, ఏదైనా వస్తువుకి లేదంటే ఏదైనా చూసుకుంటే బంగారం కానీ లేదంటే వెండి కానీ డబ్బులు కానీ అతని బరువుకి ఈక్వల్ గా చూసి ఈక్వలెంట్ వెయిట్ చూసి దాన్ని దానం చేసేవాళ్ళు. దేంట్లో అందరికి గుర్తుందా? తులాభారం. ఏవైతే తులాభారం సంబంధించి మీ అందరికీ తెలిసిందే, చాలా సార్లు మీరు మూవీస్ లో కూడా చూశారు, పుస్తకాల్లో కూడా చూశారు. ఒక మనిషి ఇక్కడ కూర్చుంటారు, దానికి ఎగనెస్ట్ గా మనం చూసుకుంటే ఇక్కడ డబ్బు కానీ లేదంటే ఏదో ఒక వస్తువు కానీ లేదంటే గోల్డ్ కానీ ఏదో ఒకటి పెడతారు. దీన్ని డొనేషన్స్ లో పనిచేస్తారు తర్వాత ఆ వేటికి ఎగనెస్ట్ గా. ఏంటయ్యా అది అంటే తులాభారము, మీ అందరికి తెలిసిందే. ఇక్కడ చూసుకుంటే మనకి తిమితి అన్నారు, దాని తర్వాత పులికాలి అన్నారు, దాని తర్వాత జల్లికట్టు అన్నారు. ఇవన్నీ చూసుకుంటే జల్లికట్టు ఇవన్నీ మీ అందరికి తెలిసిందే. ఏవైతే గేమ్స్ అవన్నీ వాడతారో దానికోసం అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. దీని ఆన్సర్ ఏంటయ్యా అంటే తులాభారం. క్వశ్చన్ లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా సార్లు రిపీట్ అయింది. ద నేషనల్ మోటో ఆఫ్ ఇండియా సత్యమేవ జయతే. ఏదైతే ఆ వర్డ్ సత్యమేవ జయతే అని చెప్పి ఏదైతే వర్డ్ ఉందో ఏంటి మీనింగ్ ఏంటి? ట్రూత్ ఆల్వేస్ ట్రియంప్స్ అని చెప్పి ఏదైతే ఆ వర్డ్ ఉందో దాన్ని మనం తీసుకున్నాం కదా, ఏదైతే వాడుకుంటున్నాం అది ఏ ఇండియన్ మైథలాజికల్ స్క్రిప్చర్ నుంచి మనం తీసుకున్నాము అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి ఆల్రెడీ కీవర్డ్స్ అవన్నీ నేను మీకు చెప్పేశాను. ఎక్కడ వచ్చిందయ్యా ఇది అంటే మీరు చెప్పండి. ఋగ్వేదన, ముందకు వైమిశ్రత, లేదంటే భగవద్గీతనా, లేదంటే మత్స్య పురాణంలోనా మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఆన్సర్ చూసుకుంటే ముందకోపనిషత్తులో మనకి దీని ఆన్సర్ కనిపిస్తా ఉంది. ముందకోపనిషత్తులో మనకి దీన్ని ఏదైతే సత్యమేవ జయతే అనే పదాన్ని మనం తీసుకోవడం జరిగింది. అవునా? నెక్స్ట్ చూసుకుంటే నేషనల్ మోటోకి సంబంధించి సత్యమేవ జయతే అయిపోయిన తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ ద నాలెడ్జ్ రిలేటెడ్ టు మ్యూజిక్ ఈజ్ స్టోర్డ్. మ్యూజిక్ కి సంబంధించి ఏ వేదాలు మనకు తెలిసిందే 4 వేదాలు ఉన్నాయండి. మనకి ఏ వేదాలు ఉన్నాయంటే ఋగ్వేద, అథర్వణ వేద, సామవేద, యజుర్వేద. దీనికి సంబంధించి వేదిక్ పీరియడ్ కి సంబంధించి క్వశ్చన్ అడిగారు అంటే మనకి ఒకటి
ఈ వేదాల నుంచి డిఫరెంట్ ఏ వేద ఏం చెబుతుంది, ఏ వేదాలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఏ వేద ముందు, ఏ వేద పాతది, ఏ వేద కొత్తది అని చెప్పి క్వశ్చన్ అడిగే ఈ 4 వేదాస్ కి సంబంధించి క్వశ్చన్ అడిగే ఆస్కారం కనిపిస్తా ఉంది. దాని తర్వాత అడిగితే వేదిక్ పీపుల్ లైఫ్ స్ట్రక్చర్, వేదిక్ పీపుల్ లైఫ్ ఎలా ఉండేదో అనేది క్వశ్చన్ అడుగుతారు. రైట్, ఇంపార్టెంట్ ఫస్ట్ టాస్క్ అయితే 4 వేదాలు ఎక్కడ కనిపించినా మీరు ఒక పేపర్ తీసుకొని వేదాస్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టేసి, వేదాస్ అని హెడ్డింగ్ పెట్టేసి అక్కడ మీరు ఋగ్వేద అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టేసేయండి. దానికి సంబంధించి బాగా ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టేసేయండి. ఏదైనా వేదాకి సంబంధించి పాయింట్ దొరుకుతుంది అంటే ఋగ్వేదాకి సంబంధించి ఇక్కడ వచ్చి తీసుకొని వచ్చి రాసేసేయాలి మీరు. ఈ క్వశ్చన్ లో చూసుకుంటే మ్యూజిక్ గురించి అడిగారు. మ్యూజిక్ గురించి మనకు తెలిసిందే, సామవేద ఏదైతే ఉందో సామవేదాలో మనకి ఈ మ్యూజిక్ గురించి మొత్తం మనకి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కొద్దిగా నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను వినండి. ఋగ్వేద సంబంధించి మనకి వర్సెస్ ఏవైతే వర్సెస్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో మనకి ఇందులో కనిపిస్తా ఉంది. నాలెడ్జ్ ఆఫ్ వర్సెస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీన్ని దేనికోసం వాడతారయ్యా అంటే దేవుడిని ప్రార్థన చేయడానికి, ప్రేయర్స్ కోసం మనకి ఋగ్వేదాలో ఉన్న పదాలని వాడతారు. అవునా, వర్సెస్ ని వాడతారు. ఏ దేవుళ్ళు అంటే మనకు చూసుకుంటే ఋగ్వేదంలో మెన్షన్ చేసినట్టు అగ్ని, ఇంద్ర, మిత్ర, వరుణ, సూర్య, ఉష. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఏవైతే మనకి ఏవైతే కళ్ళకి కనిపిస్తున్న దేవతలు ఏవైతే ఉన్నాయో, వస్తువులు ఏదైతే ఉన్నాయో మనం వాడుకుంటూ ఉంటాం కదా. వస్తువులు అంటే మనకి వర్షం ఇస్తా ఉంది, వర్షాన్ని దేవుడిగా భావించేవాళ్ళు, ప్రకృతిని వాళ్ళు దేవుడిగా, ప్రకృతిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని వాళ్ళు దేవుడిగా భావిస్తూ వాళ్ళని కొలుస్తూ ఉండేవాళ్ళు అప్పటి కాలం వాళ్ళు. ఓకే, సూర్యుని కానీ, వరుణ దేవుడిని కానీ, లేదంటే ఇంద్రదేవుడిని కానీ, లేదంటే వాయుదేవుడిని, ఆదిత్య, యమ, సోమ, అశ్విని, పృథ్వీ, రుద్ర అన్నింటినీ వీళ్ళు దేవుడిగా భావిస్తూ ఉండేవాళ్ళు. ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రకృతిని దేవుడిగా భావించే ఆస్కారం, లేదంటే ప్రకృతిని దేవుడిగా భావించే కాలం ఏ కాలం నుంచి మొదలైంది అని చెప్పి అడిగే ఆస్కారం ఉంది మీకు. రైట్, సో మనకి వేదిక్ పీరియడ్ నుంచి అని చెప్పి అక్కడ మార్క్ చేసుకుంటూ వెళ్తాము. ఋగ్వేదలో ఈ దేవుడిని ప్రార్థన చేసే ప్రేయర్స్ వర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అందులో ఉన్నాయి. దాని తర్వాత యజుర్వేదలో ఏవైతే యజ్ఞ యాగాలు చేయడానికి ఉపయోగపడే పద్ధతి కానీ అవన్నీ మనకి యజుర్వేదాలో కనిపిస్తున్నాయి. యజ్ఞ యాగాలు ఇవేంటి, పూజలు చేయడానికి, దేవుడి ముందు పూజలు చేయడానికి, పూజారి గారు కానీ వాళ్ళందరూ పూజలు చేయడానికి. యజుర్వేదలో ఏమున్నాయి అంటే యజ్ఞ యాగాలు, పెద్ద పెద్ద యాగాలు చేస్తూ ఉంటాం కదా, అశ్వమేధ యాగం అంటాము, చాలా రకమైన యాగాలు ఉంటాయి. ఆ యోగంలో ఏవైతే చేసే పద్ధతి గురించి, లేదంటే ఎలా చేయాలి, ఏ మంత్రాలు చదవాలి అనేది మొత్తం మనకి యజుర్వేదలో ప్రాసెస్ మొత్తం ఉంటుంది. సామవేదాలో ఏదైతే మ్యూజిక్ బుక్ అండి, ఇది సంగీతం, సంగీతం, యజ్ఞ, యజుర్వేదం. మనం స్టార్టింగ్ లోనే అక్కడే ఆ పదాల్లోనే మనకి దాంట్లో ఏముంది అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. యజ్ఞం గురించి యజుర్వేద, యా. ఓకే, సామవేద సంగీతం గురించి సా. రైట్, సో ఇది వచ్చేసి మనకి బుక్స్ ఆఫ్ మ్యూజిక్, మోడల్స్ అండ్ ఛాన్స్ అండి. ఏవైతే ఈ ఋగ్వేద ఏదైతే ఉందో ఇందులో ఏవైతే పదాలు లేదంటే ఏవైతే మనకి మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాల్ని సంగీతంలో ఎలా పాడవచ్చు, లేదంటే ఎలా పలకవచ్చు అనేది మనకి సామవేదాలో కనిపిస్తూ ఉంటుంది. అధర్వణ వేదాలు చూసుకుంటే మనకి ఏవైనా జబ్బులు చేసినా, హెల్త్ డిసీజ్, స్ట్రెస్, ఏదైనా పూజలు, శుద్ర పూజలు లాంటివి కానీ, ఏదైనా మంచి పూజలు కానీ ఏవైనా సరే చేయడానికి దానికి మంత్రాలన్నీ ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అధర్వణ వేదలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వేదత్రయి అని చెప్పి అంటాము. ఏంటంటే వేదత్రయి అంటే ఈ మూడు వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 వేదాలు ముందుగా తయారు చేసబడేవి. ఓకే, బాగా ప్రాచీన వేదం ఋగ్వేదం, దాని తర్వాత మనకి యజుర్వేదం వచ్చింది, దాని తర్వాత సామవేదం వచ్చింది. చివరిగా కంపైల్ చేసిన పుస్తకం ఏందయ్యా అంటే మనకి అధర్వ వేదము. రైట్, సో ఇది వచ్చేసి వేదత్రయిలో ఏ పుస్తకాలు ఉన్నాయంటే ఈ 3 పుస్తకాలే మనకు కనిపిస్తున్నాయి. ట్రై అంటే 3 అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వేదాలకు సంబంధించి 3 వేదాలు ఏవైతే పాత వేదాలు ఉన్నాయో వీటిని వేదత్రయి అంటారు. దాని తర్వాత అధర్వ వేద ఏదైతే ఉందో దాన్ని ఈ కింద వాటిలో వేదత్రయంలో లేని పుస్తకం ఏది అని చెప్పి అడిగే ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మ్యూజిక్ గురించి అడిగారు. మ్యూజిక్ అంటే సామవేద మనందరికీ తెలిసిందే, అవునా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ ఋగ్వేదకు సంబంధించి ఇంకోటి చూసుకుంటే వేదాసులో మ్యూజిక్ దేంట్లో ఉంది అని చెప్పి అడుగుతున్నారు. వేదాసులో మ్యూజిక్ సామవేదలో ఉంది, ఆల్రెడీ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఓల్డెస్ట్ వేద ఏదంటే అని అడుగుతున్నారు. ఓల్డెస్ట్ వేద ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఫస్ట్ ఋగ్వేద తయారు చేయడం జరిగింది, దాని తర్వాత యజురు, దాని తర్వాత సామ, దాని తర్వాత అధర్వ వేద జరగడం జరిగింది. ఓకే, అధర్వ వేద గురించి ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనకి అధర్వవేద చివర్లు తయారు చేసిన పుస్తకం అని చెప్పి అనుకున్నాం కదా. అయితే దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే క్లాస్ కొద్దిగా స్పీడ్గా అనిపించింది అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్కడైతే ఇంపార్టెంటో అక్కడ నేను స్లో చేసి చెప్తాను, ఎక్కడైతే ఇంపార్టెంట్ కాదో అక్కడ కొద్దిగా స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాను. స్పీడ్ అనిపించింది అంటే మనకి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అధర్వవేదకు సంబంధించి చూసుకుంటే మొత్తం 20 పుస్తకాలు అందులో కనిపిస్తూ ఉన్నాయి. ఒక పుస్తకం అండి ఈ అధర్వవేద
ఒక పుస్తకము. అందులో ఏవైతే 20 బై ఫ్యాబ్రికేషన్స్, ఇప్పుడు చూసుకుంటే మీకు యాన్షియంట్ హిస్టరీ ఏదైతే ఉందో హిస్టరీలో 3 పుస్తకాలు ఉన్నాయి. యాన్షియంట్, మిడివల్, మోడర్న్ అని చెప్పి 3 పుస్తకాలు కనిపిస్తున్నాయి. కానీ మొత్తాన్ని హిస్టరీ అంటాము. ఓకే, మొత్తం కలిపి ఒకే పుస్తకము. కాకపోతే మనకు కంఫర్ట్ గా దాన్ని 3 పుస్తకాల భాగం చేసుకొని 3 ఆథర్స్ రాస్తూ ఉంటారు. అలానే మనం చూసుకుంటే అథర్వ వేదాల్లో కూడా మనం చూసుకుంటే 20 పుస్తకాలు, 20 ముక్కల్లో 20 పుస్తకాలుగా కనిపిస్తూ ఉంటాయి. 1 నుంచి 7 పుస్తకాలు ఏముంటాయంటే ఇవిల్ చామ్స్, దాని తర్వాత లవ్ చామ్స్, ఏవైతే ప్రాస్పర్టీ, మ్యాజికల్ ప్రేయర్స్, ఇవన్నీ శుద్ర పూజలు లేదంటే ఇవిల్ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి అథర్వవేదాలు కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ 1 నుంచి 7 పుస్తకాలు. 8 నుంచి 12 పుస్తకాలు చూసుకుంటే సైకలాజికల్ ఐడియాస్, క్వశ్చనింగ్ అబౌట్ ద సోల్, మనం ఏంటి, ఆత్మ, పరమాత్మ, ఇలాంటి వాటి గురించి, లేదంటే ప్రపంచం గురించి కానీ యూనివర్స్ గురించి కానీ ప్రతి క్వశ్చన్, ప్రతి ఆన్సర్ మనకి అథర్వవేదాల్లో 8 నుంచి 12 పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి. 13 నుంచి 20 పుస్తకాల్లో కాస్మిక్, మ్యారేజ్, ఫునరల్ ఫార్ములాస్ అన్ని మనకి మ్యారేజ్ కి సంబంధించి కానీ, చనిపోయిన వ్యక్తి ఫునరల్ ఫార్ములాస్ కానీ, కాస్మిక్ ఫార్ములాస్ కానీ మొత్తం అందులో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మొత్తం ఓవరాల్ గా మనకి 20 పుస్తకాలు కనిపిస్తుంది. ఇంత డెప్త్ వెళ్తారా అంటే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. కొద్దిగా చదివేదైతే కొద్దిగా లోపలికి వెళ్ళి చదవగలిగితే ఈజీ ఉంటుందని చెప్పి నేను మీకు అక్కడక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ లోతుకి వెళ్ళడం జరిగింది. ఋగ్వేదాలు ఎన్ని మంత్రాలు ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. మనకి ఆల్రెడీ నేను మీకు కోడింగ్ తో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. 1028 మంత్రాలు. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్, 1028. ఇందులో పుస్తకాలు చూసుకుంటే 10 పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందాక మనం చూసుకుంటే మన అథర్వ వేదాలు 20 పుస్తకాలు అనుకున్నాము. మనం చూసుకుంటే ఋగ్వేదాలు ఎన్ని పుస్తకాలు, ఎన్ని మండలాలు ఉన్నాయా అంటే మనం చూసుకుంటే 10 మండలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 1028 సూక్తాసు లేదంటే హైమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. రైట్, ఎన్ని మంత్రాలు, మంత్రాల, హైంస, సుక్తాస అన్ని ఒకటే పదం. రైట్, ఎన్ని వర్సెస్ ఉన్నాయంటే 10600 కన్నా ఎక్కువ మనకి ఋగ్వేదాలో వర్సెస్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మ్యాజికల్ రిచువల్స్ గురించి లేదంటే క్యాప్టివేషన్స్ గురించి మనకి మ్యాజిక్ పూజలు, ఇందాక మాట్లాడుకున్న శుద్ధ పూజలు, మ్యాజిక్స్, ఇవన్నీ మనకి చివరిలో తయారు చేసిన అథర్వ వేదాలో మనకి కనిపిస్తా ఉన్నాయని చెప్పి స్టార్టింగ్ స్లైడ్ లోనే నేను మీకు చెప్పడం జరిగింది. అవునా? నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యజూర్ ఏదైతే ఉందో యజుర్ వేదాలో యజుర్ అనే పదానికి సంబంధించి మీనింగ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఏం లేదండి, మీనింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నాము. యజుర్వేదాలో ఏముంటాయి, యజుర్వేదాలో యజ్ఞాలకు సంబంధించి ఉంటాయి. యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞం అంటేనే జనాల కోసం కానీ మన కోసం కానీ కొద్దిగా సాక్రిఫైస్ చేస్తూ ఉంటాము. సాక్రిఫైస్ చేసి యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అవునా? బలిస్తూ ఉంటారు కదా యజ్ఞాల్లో. అప్పటి కాలంలో ఇచ్చేవాళ్ళు అండి బలి ఇవ్వడానికి. సో యజుర్ అంటేనే సాక్రిఫైస్, బలి సాక్రిఫైస్, బలి అని, లేదంటే ఏదైనా ఒకళ్ళ కోసం అని చెప్పి ఇవ్వడాన్ని మనం సాక్రిఫైస్ అంటూ ఉంటాము. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వేదాస్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ కి సంబంధించి ఏది అడిగారు, ఏది ఇచ్చారు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను, డిసీజెస్ కి సంబంధించి లేదంటే లవ్ చామ్స్, పూజలు, శుద్ర పూజలు ఇవన్నీ మనకి అథర్వ వేదాలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. శుద్ర పూజలు అంటే కంప్లీట్ శుద్ర పూజలు కాదండి, పూజలు, దాన్ని మనలో వక్ర బుద్ధితో శుద్ర పూజల కింద మార్చుకుంటారు. రైట్, సో చూసుకుంటే మనకి అథర్వ వేదాల్లోనే ఎక్కువ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటుంది వేదాలకు సంబంధించి. చాలా ఇంపార్టెంట్ అథర్వ వేద, ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. చూసుకుంటే వేదాలకు సంబంధించి చూసుకుంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఏవైతే 4 వేదాలు ఉన్నాయో ఆ 4 వేదాల గురించి క్వశ్చన్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు. దాని తర్వాత చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది. రైట్, ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అందజేశాను. కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. టైం వేస్ట్ చేసుకోకండి. తక్కువ టైంలో రివిజన్ ఎలా చేసుకోవాలి, అసలు రివిజనే అవసరం లేని కోర్సెస్ నేను మీకు డిజైన్ చేసి చాలా తక్కువ ప్రైజెస్ లో 400-300 ప్రైజెస్ లోనే నేను మీకు ఆల్రెడీ కోర్సెస్ డిజైన్ చేసి పెట్టున్నాను. ఎవరైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.